స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మరపురాని రోజు. నవభారత శిల్పి, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దిక్కుతోచని స్థితిలో ఉన్న భారతదేశాన్ని ఒక అద్భుతమైన ప్రగతి పదంలో నడిపించిన మహోన్నత నాయకుడు నెహ్రూ. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన పోషించిన చారిత్రాత్మక పాత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశాన్ని ఒక శక్తివంతమైన ఆధునిక రాజ్యాంగంగా మార్చడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాది వేశారు. ఆయన తన జీవితాన్ని కేవలం రాజకీయ కోసమే కాకుండా అందరినీ కలుపుకుపోయే ఒక విలక్షణమైన, సామరస్యపూర్వకమైన మరియు ప్రగతిశీల నవభారత నిర్మాణానికి పూర్తిగా అంకితం చేశారు. పంచవర్ష ప్రణాళికలు, భారీ పరిశ్రమలు, ప్రీమియర్ విద్యా సంస్థల స్థాపన ద్వారా నేటి అగ్రగామి భారతదేశానికి ఆ రోజే ఆయన బీజం వేశారు. ప్రపంచ దేశాల మధ్య భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత నెహ్రూదే. నెహ్రూ నాయకత్వం కేవలం పరిపాలనకు మాత్రమే కాదు, స్వాతంత్ర సమర స్ఫూర్తి, పటిష్టమైన ప్రజాస్వామ్య సూత్రాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ మరియు సామాజిక న్యాయంపై ఆయనకున్న అచంచలమైన విశ్వాసం దేశాన్ని సరైన దిశలో నడిపించాయి. అన్నింటికీ మించి భారతదేశానికి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసిన జననేత ఆయన. మూఢనమ్మకాలను పక్కన పెట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోవాలని ఆయన కలలుగన్నారు. ఆ దూరదృష్టి గల నాయకత్వమే నేటికి ఏనాటికి భారతదేశానికి ఒక దిక్సూచిలా మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతదేశంలో నెహ్రూ చాటిన శాంతి, లౌకికవాదం మరియు ప్రగతిశీల ఆలోచనలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. దేశ తొలి ప్రధాని వర్ధంతి సందర్భంగా ఆయన చూపిన బాటలో నడుస్తామని ప్రతిన బొనడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి.